ప్రస్తుతం ట్రంప్ ఏం చేస్తున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో ఏది చేసైనా సరే మోడీని తన గ్రిప్పులో పెట్టుకోవాలని చెప్పేసి చూస్తూ ఉన్నాడు కదా. అయితే మరి ఇదంతా బాగానే ఉందిలే కానీ, కాకపోతే ఒక విషయం మర్చిపోతున్నాడు. అంతకుముందు ట్రంప్ ఏం చెప్పాడు, నేనే వ్యాపారవేత్తనైతే నన్ను మించిన వ్యాపారవేత్త నరేంద్ర మోడీ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, గుర్తుంది కదా. మరి ఆ చిన్న లాజిక్ అట్ట మిస్ అయ్యాడు. ఎందుకంటే ఇటువైపు చూసుకుంటే డొనాల్డ్ ట్రంప్ ప్రతి దేశానికి కూడా విరోధిగా మారిపోతున్నాడు. కానీ ఇటువైపు మన మోడీ గారు చూసుకుంటే ప్రతి దేశంతో కూడా ఒక ఫ్రెండ్లీ నేచర్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇటువైపు చూసుకుంటే మనకి బ్రెజిల్తో చూసుకున్నా, లేదంటే రష్యాతో చూసుకున్నా, ఈవెన్ చైనాతో మరి భేటీ అవ్వబోతున్నారు. సో ఇంకా నిన్న ఇజ్రాయెల్ అధ్యక్షుడు కూడా చెప్పాడు. సో ఏంది మన మోడీ గారి ఇంపార్టెన్స్ ఏంది, అదేవిధంగా ఇండియాతో వాళ్ళ సంబంధాలు ఏంది అనేది. సో మరి నిన్న ఇజ్రాయెల్ అధ్యక్షుడు కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. అంటే ఇటువైపు మోడీ గారు చూసుకుంటే ప్రతిదీ కూడా ఫస్ట్ సైలెంట్గా అన్నీ కూడా చేసుకుంటూ పోతూ, అందరిని కూడా కలుపుకుంటూ పోతూ, దాని తర్వాత మన ఆర్థిక వ్యవస్థను ఎవరైతే దెబ్బతీయాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ నిర్మోహమాటంగా చెప్పేస్తున్నాడు. సో కుదరదు అంటే కుదరదని చెప్పేసి. సో ఇప్పుడు చూసుకుంటే వీళ్ళందరితో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసి ఒక్క అమెరికా మాత్రమే మనకి యాంటీగా ఉంది ఇప్పుడు ప్రజెంట్. అమెరికా, దాని తర్వాత పాకిస్తాన్ అనుకోండి. సో మరి ఇక్కడ చూసుకుంటే ఇండియా కోసం ఏది చేయడానికైనా సరే నేను సిద్ధమే అని చెప్పేసి చాలా తెలివిగా ముందుకెళ్తూ ఉన్నారు మోడీ గారు.